ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మహాశివరాత్రి రోజున జాగరణ ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం జాగరణ అయితే ఉండాలి. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం జాగరణ ఉండి ఆ స్వామివారిని అర్చిస్తారో వారికి మరుజన్మ ఉండదని, కైలాస ప్రాప్తి కలుగుతుందని, ఇంకా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగడంతో పాటుగా ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. అయితే అసలు ఈ మహాశివరాత్రి రోజు జాగరణ ఎందుకు ఉండాలి అనే విషయాన్ని ముందుగా అయితే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది. దాని విసజ్వాలలు ముల్లోకాలు వ్యాపించగా దేవతలందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఇప్పుడు పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తీసుకుని మృంగి తన కంఠాన్న బంధిస్తాడు. ఆ హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలి రంగులోకి మారుతుంది. ఆనాటి నుండి పరమేశ్వరుడు నీలకంఠుడైనాడు. ఆ హాలాహల ప్రభావానికి శివుడు ఆ రాత్రి పడుకుంటే ఆ విషం అంతా కూడా శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంటుందని, అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, దానవులు, అసురులు అందరూ కలిసి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడి జాగరణ చేస్తారు. అలా ఆ పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని కంఠాన ధరించిన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున ఆ పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని తన కంఠాన బంధించి ఈ లోకాన్ని రక్షించాడు కనుక ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చెయ్యాలని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజున జాగరణ ఏ విధంగా ఉండాలి అని అంటే, ఈ మహాశివరాత్రి రోజున రాత్రంతా కూడా నిద్రపోకుండా మేల్కొని ఆ పరమేశ్వరుడి నామస్మరణ, అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రాత్రంతా కూడా మేల్కొని ఆ శివనామస్మరణ చేసుకుంటూ జాగరణ ఉండాలి. ఈ విధంగా జాగరణ చేస్తేనే జాగరణ చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలా కాకుండా ఏవైనా సినిమాలు కానీ వినోద కార్యక్రమాలు చూస్తూ జాగరణ చేస్తే అది జాగరణ లెక్కలోకి రాదండి, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అలా చేసే కంటే మీరు ఆ రోజు పడుకోవడమే మంచిది. ఇంకా ఈ మహాశివరాత్రి రోజున రాత్రంతా కూడా మేము జాగరణ ఉండలేమండి, అటువంటప్పుడు ఏం చేయాలని అంటే, ఈ రోజు మీరు నిశితకాల సమయం అంటే లింగోద్భవ సమయం జరిగేటంత వరకు కూడా జాగరణ ఉండాలి. అంటే రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు మీరు శివనామస్మరణ, శివాభిషేకం, శివ పూజ నిర్వహించుకుంటూ జాగరణ ఉండాలి. ఇది రాత్రంతా జాగరణ ఉండలేము అనుకునే వారికి మాత్రమేనండి. రాత్రంతా జాగరణ ఉండగలము అనుకునేవారు రాత్రి 4 జాములు కూడా జాగరణ తప్పనిసరిగా ఉండాలి. ఇంకా మరుసటి రోజు ఉదయం స్వామివారికి పూజ చేసుకుని మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదండి. నక్షత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే మనం నిద్రపోవాలి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున జాగరణ అయితే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.